ఈ జీవన వ్యాపారంలో కుటుంబాన్ని పోషించే బెడద తగ్గిందని మేలు. భార్య పిల్లలను వాళ్ళందరి బాగోగులను చూసే బెడద తగ్గిందని అదొక మేల. లేదంటే ఉన్న అప్పులు కట్టే పని లేదు కనుక అదొక మేల. ఎందుకు మేలు? మరణ దినం దేనికి మేలు? బైబిల్లో పండితులు చెప్తున్నాడు, మహాజ్ఞాని సొలొమోను చక్రవర్తి చెప్తున్నాడు, 48 దేశాలకు చక్రవర్తి ఈ మాటలు రాస్తున్నాడు. ఏమని అంటే, ఒకరి జన్మదినం కంటే మరణ దినమే మేలు. మహాజ్ఞాని సొలొమోను యొక్క తండ్రి దావీదు అంటున్నాడు, నాయన లోకులందరూ వెళ్ళవలసిన మార్గాన్ని నేను కూడా వెళుతున్నాను. ఈ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయములను బాగుగా. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీ హృదయాలు ఆయనకి తెలుసు, మీ ఇంటెన్షన్ ఆయనకి తెలుసు, మీ తలంపులు ఆయనకి తెలుసు, మీ లోపల మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారు ఆయనకి తెలుసు, మీ వాంఛలు ఆయనకి తెలుసు, మీ కోరికలు ఆయనకి తెలుసు, మీ ఇచ్చ ఆయనకి తెలుసు, మీ అంతరంగం ఆయనకి తెలుసు, మీ లోపల ఏం కోరుకుంటున్నారో కూడా ఆయనకి తెలుసు. నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయములను బాగుగా ఎరిగిన వాడు, పరిశీలన చేయగలిగిన దేవుడు కనుక నీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఒకవేళ నీవు ఆయన అశ్రద్ధ చేస్తే నిశ్చయముగా ఒకవేళ నువ్వు అయితే ఎంపరర్ అయి ఉండొచ్చు, కానీ నిశ్చయముగా ఆయన నిన్ను త్రోసివేస్తాడు. చక్రవర్తి అయినా దేవుని చేత త్రోసి వేయబడితే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. కనుక బైబిల్ గ్రంథంలో బిలియనర్స్ ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అంటే యాకోబు, వీళ్ళంతా ధనవంతులే. దావీదు, సొలొమోను వీళ్ళంతా ధనవంతులే. మరి వాళ్ళు పోరా పరలోకానికి అంటే వెళతారు, నిశ్చయంగా వెళతారు. అయితే వాళ్ళు ప్రభువుని సంరక్షకునిగా అంగీకరించారు కనుక. అందుకే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదంట. ఆయన దృష్టికి విలువైంది కనుక విలువైనటువంటి భక్తులు దేవుని బిడ్డలు. ఆ విలువైన భక్తుల్లో మా మేనంత గారు, కృపావరం గారు అందరినీ విశ్వసిస్తున్నాం. హల్లెలూయా. కనుక మంచి పరిచర్య జరిగించింది. మేము పల్నాడు ప్రాంతం సేవకి వెళ్ళినప్పుడు 92 నేను, మా నాన్నగారు, మా మేనంత గారు. అప్పుడు అమ్మ వాళ్ళు నిజాంపట్నం దగ్గర ఉన్నారు. సరే మేము బుల్లెట్ మీద వెళ్ళాము. ముందు డ్రైవ్ చేస్తుంటే ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటారు, వెనకాల కృపావరం గారు మా అత్తమ్మ గారు ఉండేవాళ్ళు. ఆ వెనకాల నేను కూర్చొని నా తొడ మీద డ్రమ్ము పెట్టుకొని వెళ్ళాము. ఆ రోడ్లన్నీ కూడా గచ్చుకొని రోడ్లు. అలా వెళ్ళి ఆ ప్రాంతంలో దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ దేవుని సేవ చేశాం. ఆ తర్వాత త్రిపురాంతకం ప్రకాశం జిల్లా ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని పని చేసేవాళ్ళు. ఆవిడ దేవుని పని అంటే చాలా నమ్మకాలు ఆవిడకి. దేవునికి ఇవ్వడం కూడా చాలా ఇష్టం ఆవిడకి. తన పిల్లలకు కూడా అదే నేర్పించింది, తన పిల్లలకు కూడా అదే బోధించింది. దేవుని ఎడల భయభక్తులు కలిగి వాళ్ళని పెంచింది. దేవునికి స్తోత్రం. ఆమె దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. మేము ఎన్నో విషయాలు మాదిరిగా మేము పెట్టుకున్నాము దేవుని బిడ్డలాగా. కనుక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన తల్లి, ఉన్నతమైన వ్యక్తిత్వం, విలువలు కలిగినటువంటి జీవితం జీవించి ఒక క్రమానుసారమైనటువంటి భక్తి జీవితం చేసింది. ఎక్కువగా బైబిల్తో సమయాన్ని గడిపింది. ఎక్కువగా వర్తమానాలు వింటూ ఉండేది. ఎక్కువగా సందేశాలు ఆలకిస్తూ ఆవిడ దగ్గర ఒక డైరీ ఉంటుంది, పెన్ ఉంటుంది, రాసుకుంటా ఉంటుంది. ప్రతి మాట ఆమె ఆకర్షిస్తే రాసుకుంటుంది. ప్రతి రిఫరెన్స్ ఆమె హృదయాన్ని తాకితే రాసుకుంటుంది. రాయడం ఆమెకు అలవాటు. హల్లెలూయా. రాయడం ఆమెకు అలవాటు. శరీర బలహీనతలను కూడా లెక్క చేయలేదు. ఒకసారి నరాలు బాగా గుంజేస్తా లాగేస్తా ఉండే, ఆ పోతుంది అనేది. అంటే ఆ కాలంలో ఉన్న వేళ్ళు 1000 2000 అలా లాగేస్తా ఉండేది. అయినా కూడా ప్రార్థన విడిచిపెట్టలా. చాలా మంది అంటారు, దేవుడు నాకేం చేశాడు, నేను దేవుడిని ఆరాధించడానికి అని ప్రశ్నిస్తాను. దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు నాకేం కోర్టులు లేదు కదా, నేను దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి అని పిచ్చి ప్రశ్నలు వేసుకుంటారు తమకు తానే. కానీ దేవుడు కోర్టులు ఇస్తేనే దేవుడు కాదు. నేనంట దరిద్రుడు ఎక్కడ పోయాడండి? వాడికి ఏమి ఇలా దేవుడు ఏమిచ్చాడు? ఆ ధనవంతుడి ఇంటి వాకిడి దగ్గర బల్ల మీద నుండి జారిపడే రొట్టె ముక్కలని బైబిల్లో ఉంది.
బల్ల మీద నుండి రొట్టె ముక్కలు జారిపడవు. ధనవంతులు తిన్నాక ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు నాప్కిన్స్ లెక్క ఈ చపాతీల్ని తీసేసుకొని తుడి చేసుకొని వాటిని అట్లా పడేస్తారు. వీటిని డస్ట్బిన్ లో వేయడానికి తీసుకెళ్తారు. ఈ చపాతీని ఆటలు తీసుకొని తిన్నాడంట. ఏముంది, తినడానికి కూడా సరిగ్గా తిండి లేదు, కడుపు నింపుకోవడానికి సరైన ఆహారం లేదు, త్రాగడానికి మినరల్ వాటర్ బాటిల్ లేదు. మరి ఏముంది, ఎవరో ఇస్తే గాన తినాలి, ఎక్కడి నుంచో వస్తే గాన తినాలి. భక్తి మానేశాడు రాజులు. ఏమంటే దేవుడు నన్ను దీవించలేదని 30 ఏళ్ళుగా నేను దేవుడినే నమ్ముకున్నాను, నాకు దేవుడు ఏమి ఇలా కనీసం తినడానికి తిండి కూడా ఇవ్వలేదని ఒక్కరోజు కూడా దేవుని మీద నేరస్థాపన చేయలా. నీ మనస్సును దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నీకేముంది, నువ్వు ఏం డ్రెస్ వేసుకున్నావు, నీకు ఎన్ని కోట్లు ఆస్తుంది, నీ వెనకాల ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవేమి దేవునికి అవసరం లేదు. దేవునికి అవసరమైంది ఒక్కటే, నీ ఇంటెన్షన్, నీ మనస్సును దేవుడు చూస్తాడు. ఏమీ లేకపోయినా దేవుడిని ఒక్క నింద కూడా వేయలా. దేవుడు నాకు ఆహారం పెట్టలేకపోయాడంటే ఆయన నమ్ముకున్నందుకు. అది నీ సోమరితనం, నీ లేజినెస్. పని చేయాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, రాణించాలి. మొదట మన కృషి మనం చేయాలి, దేవుడు ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని 2 కాళ్ళు మోకరించి 2 చేతులు పైకెత్తి దేవా నన్ను సంపన్నుని చేయి, నన్ను కోటీశ్వరుని చేయి అంటే ఏ దేవుడు కూడా కోటీశ్వరుని నిన్ను చెయ్యరు. నువ్వు చేయాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు ప్రయత్నించాలి. ఎగైనా నువ్వు ప్రయత్నం చేస్తానే ఉండాలి, సాధించాలి, పట్టు విడవకుండా సాధించాలి. అలా సాధిస్తే నీ కష్టానికి దేవుడు ఫలితాన్ని ఒక రోజు దయచేస్తాడు. తల్లిదండ్రుల ప్రార్థన, సేవకుల ప్రార్థన, కుటుంబీకుల ప్రార్థన, ఆత్మీయుల ప్రార్థన కలిసి ఇవన్నీ కూడా నీకు దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాయి. ఫలానా వ్యక్తిని బ్లెస్ చేయి ప్రభు అని. ఆ ప్రార్థనల ఫలితమే ఒక రోజు నువ్వు చూడగలుగుతావు. ఎప్పుడైతే నిస్వార్థంగా దేవుని ప్రశ్నించకుండా ఒక మాట ఇర్మియాతో దేవుడు మాట్లాడదలిచాడు. కొండ కుమ్మరిని ప్రశ్న వేయకూడదంట, కొండ కుమ్మరిని ప్రశ్న వేయకూడదంట. నన్ను ఎందుకు ఇలా చేశావు, నన్ను ఎందుకు ఇలా చేశావు. పాత్రలు, మట్టి పాత్రలు చాలా రకాలు ఉన్నాయి. ఘనతకు కొన్ని ఉంటాయి, ఘనహీనతకు కొన్ని ఉంటాయి. కొన్నింటిల్లో ఏం చేస్తారండి, నీళ్లు పోస్తారు, అవి కొండలు అయితే. కొన్నింటిలో పూర్వం ఇప్పుడు వచ్చేసింది అంత స్టైల్. పూర్వం ఏంటి, మట్టి పాత్రల్లోనే ఆహారం సిద్ధపరచుకునేవాళ్ళు పూర్వం. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ జలమసిలేరు తీసుకొచ్చేసారు. ఆ తర్వాత స్టీల్, ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత ఇట్లా కంచు, ఇట్లా వచ్చేస్తా ఉన్నాయి రకరకాల పాత్రలు. ధనవంతులైతే వెండి కంచాల్లో భోజనం చేస్తున్నారు, బంగారు పాత్రల్లో కూడా భోజనం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ అట్లా ఉంచితే ఈ మట్టి పాత్రలకు వచ్చేసరికి కొన్ని ఉండలుగా తయారవుతున్నాయి, కొన్ని డబ్బులు దాచుకునేటటువంటి ముంతలుగా తయారవుతుంది. డబ్బులు వేస్తే దాని విలువ పెరుగుతుందా, నీళ్లు పోస్తే దాని విలువ తగ్గుతుందా? కొండలు ఎక్కడ పెడతారు, డబ్బులు దాచుకునే ఆ పాత్ర ముంతలు ఎక్కడ పెడతారు? వేల లాకర్లు వచ్చినాయి, బీరువాలు వచ్చినాయి, బ్యాంకులో లాకర్లు తీసుకుంటున్నారు, సేఫ్టీగా అక్కడ దాపెడుతున్నారు. ఓకే, బాధలు. పూర్వం సంగతి నేను చెప్తున్నాను. ఆ మట్టితో తయారు చేసిన ముంతని, డబ్బులు దాచుకునేటటువంటి ముంతని నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి నా పిల్లలిద్దరికీ ఇచ్చాను, వాళ్ళు మీరు జాగ్రత్తగా దాచుకోండి. నా దగ్గర ఏ కాయిన్స్, 20 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ వస్తే చాలు, నాన్నగారు మాకు కావాలి అంటే నేను వెంటనే వాటిని ఇచ్చేస్తాను. ఆ నిలిపే వాటిని దానిలో దాచిపెడతాను. ఓ రోజు మా బాబు సడన్ గా చర్చిలోకి తీసుకొచ్చేసి నా చేతికి ఇచ్చాడు, ఇవి సేవలో వాడు అని. ఇవి సేవలో వాడు అని ఆ ముంతని, బరువైన ముంతం తెచ్చేసి ఇచ్చేసాడు. ఇవి సేవలో వాడండి నాన్నగారు, దేవుని కొరకు వాడండి అని. నేను వెంటనే చర్చిలోనే సంఘస్థులందరి ముందే దాన్ని బ్రేక్ చేసి అందులో ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి వీటిని చేంజ్ చేసి పలానా పనిలో వాడండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. బాల్యం నుండే దేవునికి ఇవ్వడం నేను వాళ్ళకి నేర్పిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది పెంపకంలో నుంచే, ప్రారంభంలో నుంచే దైవ భక్తిలో బిడ్డలను పెంచడం అనేది ప్రారంభించాలి. దేవుడు ఇవ్వలేదు అంటే అది మన లేజినెస్. దేవుడు ఇచ్చాడు అంటే అది దేవుని ఆశీర్వాదంగా క్రైస్తవులు ఖచ్చితంగా భావించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో. కనుక దేవుని బిడ్డలాగా ఒక చిన్న దేశం సుప్రీం కంట్రీగా డెవలప్ అవుతుంది అంటే దానికి అర్థం వాళ్ళు అహర్నిశలు ప్రయాసపడుతున్నారు. ఒక పెద్ద సామ్రాజ్యం ఏమీ లేనిదిగా మారిపోతుంది అంటే వాళ్ళు లేజినెస్ తో ఉంటున్నారు. కనుక దేవుడు మనకు నేర్పిస్తుంది ఒకటే,
ధనవంతుడు కూడా ప్రవేశించవచ్చు. అయితే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు పరలోకంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఎవరైతే విశ్వసించరో వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? పాతాళం. నెక్స్ట్ నిత్య నరకాగ్ని. అగ్ని ఆనదు, పురుగు చావదు. పురుగు చావదంటే ప్రాణం, జీవుడు తోడండి. అగ్ని ఏమో ఆరిపోదు. ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి, ఇండియాలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఫైర్ వెహికల్స్ అన్నిటినీ కూడా ఆ వాటర్ తెచ్చేసి అగ్నిమాపక దళం, ఆరిపోయేటటువంటి దళం అంతా కలిసి వచ్చి ఆర్పాలను తలంచినా కూడా నరకాగ్ని, అగ్ని జ్వాలలు ఆరవు. ప్రైజ్ ది లార్డ్. అది దేవుడు వేసిన అగ్ని. ఆ అగ్నిని మనుషులు ఆర్పజాలు కనుక అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే జీవుడు పోదు, ప్రాణం పోదు. ఇక పోవడానికి ఏం లేదు. పోయేదేదో ఈ భూమి మీదే పోద్ది, పోయేదేదో ఉంటే. కానీ పాతాళంలో మాత్రం, నరకంలో మాత్రం ఆ ఆత్మ జీవుడు చావడంట. అది యాతన, యాతన. అందుకే అక్కడ పడినటువంటి ఆ ధనవంతుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నీ రొమ్మును ఆనుకున్న అబ్రహాము గారు, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకున్న లాజరును ఒక క్షణం పంపించు. ఇదిగో తన చిటికని వేలు నీళ్ళలో ముంచి నా నాలుగు మీద వేస్తే నా దాహం కాస్తంగా తీరుతుందేమో. గ్రహించండి, పాతాళంలో ఉన్న యాతన ఏంటో గ్రహించండి. నరకంలో ఉన్న భయంకరమైనటువంటి స్థితి ఏంటో గ్రహించండి. దయచేసి నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పటికీ కూడా నరకానికి వెళదామన్న ఆలోచన మీలో ఎప్పటికేమైనా ఉంటే దాన్ని తీసేసుకోండి. ఆ భయంకరమైన పాతాళానికి వెళ్లకుండా మీరు కాపాడబడండి. అలా వెళ్లకుండా కాపాడబడాలంటే ఏం చేయాలండి అంటే, ప్రభు అయిన యేసయ్య నందు విశ్వాసం ఉంచండి. మీరు, మీ ఇంటి వారు రక్షించబడతారు. ఆ నిత్య నరకాగ్నిని కృపావరం గారు తప్పించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంత భక్తి చేస్తుంది దేనికి అంటే, ఆ నరకాగ్ని కోపంలో నుండి తప్పించుకోవడానికి. ఆమె వెళుతూ వెళుతూ తన పిల్లలకు కూడా అదే చెప్పింది. మీరు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి మీ భక్తి జాగ్రత్తగా కొనసాగించుకోండి. దేవుని రాజ్యాన్ని ప్రవేశించండి. ఆమె దేవుని రాజ్యంలో ఉంది. కాలం చెల్లించాక ముందు వెనకగా అందరూ కూడా ఈ లోకయాత్ర ముగించాల్సిందే. మళ్ళా శారీరకంగా ఆమెను కలుసుకునే అవకాశం లేదు, కానీ పరలోక రాజ్యంలో ఆమెను మనం చూడగలుగుతాం. మరలా పరలోక రాజ్యంలో ఆమెను చూడగలుగుతాం. కనుక పరలోక రాజ్యంలో ఆమెను చూడాలంటే మీరు పరలోకానికి వెళ్ళే సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ధనవంతుడు పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు, పరదేశంలో చేరలేకపోయాడు, భయంకరమైన యాతనకరమైన ప్రదేశంలో పాతాళంలో పడ్డాడు. దరిద్రుడైనా, ఏమీ లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా భక్తి విడిచిపెట్టలా ఎక్కడికి వెళ్ళాడండి? పరదేశంలోకి వెళ్ళాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, అక్కడ ఆదరణ పొందాడు. కనుక ఆ ఆదరణ అనుభవిస్తున్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని సేద తీరుతున్నటువంటి లాజరును పంపమని బ్రతిమాలుకుంటున్నాడు. నిజంగా ఈ వేళ ఈ లోకంలో లక్షల కోట్లు ఉంటే ఒక సీటు కొనుక్కోవచ్చు. ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు కొనుక్కోవచ్చు. లక్షలు ఉన్న, కోట్లు ఉన్న, పరలోకంలో సీటు మాత్రం కొనే అవకాశం లేదు. ఈ మధ్యన చంద్రమండలం మీద, హైదరాబాద్ లో చంద్రమండలం మీద ఫ్లాట్లు ఉన్నారు. అలాంటి సౌలభ్యం ఏదైనా ఉంటే పరలోకంలో సీటు కొనడానికి ప్రయత్నించి చూడండి, ఎవరికి కూడా అవకాశం లేదు. అందుకే ప్రభు అన్నారు, ఆ మాట నేను ముందే జ్ఞాపకం చేశాను. నేను వెళుతున్నాను, మీకు స్థలము సిద్ధపరచడానికే నేను వెళుతున్నాను. కనుక నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను. నేనుండు స్థలంలో మీరుండలాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను అని ప్రభు చక్కని మాటలను ఆయన మాట్లాడుతూ వచ్చారు. దేవుని బిడ్డలారా, లేఖనాలు ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ఒక మాటను చదవండి. కుటుంబీకుల కొరకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. నా దేవుడు కుటుంబంతో వాగ్దానం చేస్తున్న ప్రవచనాత్మకమైన మాట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ లేఖనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడిదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించెదను. తల్లి వలె ఆదరిస్తానని నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. చెప్తాం ఆమేన్.
నా దేవుడు తల్లి వలె, తల్లి లేకపోయిన తల్లి స్థానంలో నా దేవుడు ఉంది. కృపావరం గారి యొక్క సంతతిని, కుమారులను, కుమార్తెను, కోడళ్లను, అల్లుడిని, మన సంతానాన్ని నా దేవుడు ఆదరించుగాక. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. ఎంతకంటే ఇంకేం మాట కావాలండి? ప్రభు అంటున్నారు, నేనున్నాను, నేను మిమ్మల్ని ఓదారుస్తాను, నేనున్నాను, నేను మిమ్మల్ని ధైర్యపరుస్తాను, నేనున్నాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. కనుక ఆయన అక్కడ చేర్చుకుని కుటుంబాన్ని తల్లి వలె ఆయన ఆకలి తీర్చి, దాహాన్ని తీర్చి, లాలించి, కరుణించి, జాలి చూపి, బాధలలో ఉన్నప్పుడు హక్కును చేర్చుకొని ఓదార్చి, వ్యాధుల్లో ఉన్నప్పుడు స్వస్థపరిచి, ఆయన ఒకవేళ తెలుసో తెలియకో పొరపాట్లు దొర్లితే క్షమించి, మరి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసయ్య ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. కనుక ఆదరణకర్త అయిన దేవుడి కుటుంబాన్ని ఆదరించి, గడిచిన కాలంలో నడిపించిన దానంతటికంటే కూడా మెల్లగా నడిపించి, మెల్లగా తన ప్రేమను కుటుంబానికి అందిస్తూ, తన యొక్క రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరిచి, కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, ఆత్మీయులను, ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ధైర్యపరిచి నడిపించునుగాక. ఆమేన్. తలలు ఉంచండి.